జీడే జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఎక్కడెక్కడ వేకెన్సీ పోస్ట్ ఉన్నాయో మీరు చూసుకొని ఉంటారు. సైట్ ఓపెన్ చేసి అక్కడ వేకెంట్ పోస్ట్ దగ్గర. సో మీరు అలా చూసుకునేటప్పుడు మీరు ఒక విషయం గమనించే ఉంటారు. అదేంటిదంటే ఆ వేకెంట్ పోస్ట్ లో మీకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పక్కన కేటగిరీ అని ఒకటి ఉంటుంది. కేటగిరీ కాదు, దాని పక్కనే ఒకటి పిడబ్ల్యూడి ఏ అని ఉంటుంది, లేకపోతే పిడబ్ల్యూడిబి అని ఉంటుంది, లేకపోతే పిడబ్ల్యూడిసి ఉంటుంది, లేకపోతే పిడబ్ల్యూడిఈ అని ఉంటుంది. సో అదేంటిదని ఈ వీడియో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జీడీఎస్ జాబ్కి అప్లై చేసిన వాళ్ళు ఆల్రెడీ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా దీని గురించి తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. సో దీని గురించి ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో ఎక్కడ మిస్ చేయవద్దు, చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే దీంట్లో కేటగిరీలు ఉంటాయి. పిడబ్ల్యూఏ అనేది ఒక కేటగిరీ, పిడబ్ల్యూడి అనేది ఒక కేటగిరీ, పిడబ్ల్యూడిబి అనేది ఒక కేటగిరీ, పిడబ్ల్యూడిఏ అనేది ఒక కేటగిరీ. ఇలా కేటగిరీలు ఉంటాయి. సో దానికి ఒక రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో దాని గురించి వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే పిడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిసెబిలిటీ, అంటే అంగవైకల్యం ఉన్న వ్యక్తిని పర్సన్ విత్ డిసెబిలిటీ అంటారు. పిడబ్ల్యూడి ఉంటుంది. సో మీకు అందరికీ తెలుసు, వీళ్ళకి ఎవరైతే ఫిజికల్లీ విత్ డిసెబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే అంగవైకల్యం ఉందో మనకి జాబ్స్లో వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుంది. మన స్టేట్ జాబ్స్లో కావచ్చు, సెంట్రల్ జాబ్స్లో కావచ్చు, ఏ జాబ్స్లో అయినా వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే ఉంటుంది, ఇంత రిజర్వేషన్ అని. సో మనకి జీడీఎస్ జాబ్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంది. నార్మల్గా అయితే మీరు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నార్మల్గా పర్సన్ విత్ డిసెబిలిటీ ఉంటే అతను అన్రిజర్వ్డ్ కేటగిరీ చెందిన వ్యక్తి అయితే అతనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 10 సంవత్సరాలు ఉంటుంది. అదే పర్సన్ విత్ డిసెబిలిటీ ఉండి అతను ఒక ఓబీసీ కేటగిరీకి చెందిన వ్యక్తి అయితే అతనికి ఒక 13 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి పర్సన్ విత్ డిసెబిలిటీ ఉండి అతను ఎస్సీఆర్ ఎస్టీ అంటే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి చెందిన వాడైతే అతనికి వచ్చేసి 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి దీని గురించి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పిన. సో ఎవరైతే చూడలేదో ఆ వీడియో నా ఛానల్లో చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి రిజర్వేషన్ గురించి చెప్తున్నా. ఎవరైతే పర్సన్ విత్ డిసెబిలిటీ ఉందో వాళ్ళకి ఇది రిజర్వేషన్ సంబంధించింది, ఏది రిలాక్సేషన్ సంబంధించింది కాదు, ఓన్లీ రిజర్వేషన్. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ కూడా ఎట్లా ఉంటుంది అంటే కేటగిరీ వైజ్గా ఉంటుంది. ఇప్పుడు పర్సన్ విత్ డిసెబిలిటీ అనేది అంటే అందరికీ ఒకే అంగవైకల్యం ఉండదు. ఒకరికి కాళ్ళు ఉండదు, ఒకరికి చెవులు ఉండవు, ఒకరికి కళ్ళు సరిగ్గా ఉండవు, అండ్ ఒకరికి స్పైనల్ కార్డ్ సరిగ్గా పనిచేయదు. ఇలా డిఫరెంట్ అంగవైకల్యాలు ఉంటాయి. సో వాళ్ళందరినీ కేటగిరీలోకి చేశారు. నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే ఏ కేటగిరీ దేని కిందకు వచ్చిందో చెప్తా. సో పర్సన్ విత్ డిసెబిలిటీ ఏ కేటగిరీలో ఎవరు ఉంటారు, పర్సన్ విత్ డిసెబిలిటీ బి కేటగిరీలో ఎవరు ఉంటారు, పర్సన్ విత్ డిసెబిలిటీ సి కేటగిరీలో ఎవరు ఉంటారు, పర్సన్ విత్ డిసెబిలిటీ డిఈ కేటగిరీలో ఎవరు వస్తారనే వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ సపోజ్ మీకు కనుక అంగవైకల్యం ఉండి మీరు ఆ అంగవైకల్యం అనేది క్యూర్ అయ్యేటట్టు ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉండదు. అట్లా కాకుండా అంగవైకల్యం ఉండి అది తగ్గించలేకపోతే వాళ్ళకైతే ఉంటది. అంటే వాళ్ళు క్యూర్ చేయలేని అంగవైకల్యం ఉంటుంది కదా, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఎవరికైతే అంగవైకల్యం ఉండి అది తగ్గిపోద్ది అని అనిపించింది అనుకో వాళ్ళకైతే రిజర్వేషన్ ఉండదు. గుర్తుపెట్టుకునేది పాయింట్. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, అండ్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, అండ్ డాక్ సేవ్ కావచ్చు, ఈ 3 జాబ్స్ ఉంటాయని చెప్పిన. సో ఈ 3 జాబ్స్లో ఫస్ట్ వచ్చేసి దేనికైనా ఇప్పుడు పర్సన్ విత్ డిసెబిలిటీ ఏ కేటగిరీ బీపీ అయినా ఉండొచ్చు, లేకపోతే ఏ బీపీఎం అయినా ఉండొచ్చు, లేకపోతే డాక్ సేవక్ అయినా ఉండొచ్చు. అది వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, మీకు క్లియర్గా కనపడుతూనే ఉంటుంది. కావాలంటే అది కూడా స్క్రీన్ మీద చూపెడతా చూడండి. ఆ నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ పర్సన్ విత్ డిసెబిలిటీ ఏ అని ఉంది. ఇట్లా ఇచ్చారు. బీపీఎం ఇతను బీపీఎం గా ఉన్నాడు, అట్లా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిందే చూడొచ్చు మనం అది. సో ఫస్ట్ వచ్చేసి మనకి పర్సన్ విత్ డిసెబిలిటీ ఏ కేటగిరీలో ఎవరు ఉంటారంటే లో విజన్ అంటే చూపు తక్కువ ఉండడం, లేకపోతే లైట్ బ్లైండ్నెస్ అంటే సరిగ్గా కళ్ళు కనపడకపోవడం. వాళ్ళకి వచ్చేసి రిజర్వేషన్ వచ్చేసి 1% రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ విత్ డిసెబిలిటీ బి కేటగిరీ కిందకి ఎవరు వస్తారంటే డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే చెవిటి
చెవిటితనం ఉండి ప్లస్ ఇంకా వినటానికి కూడా కష్టంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బి కేటగిరీ కింద వస్తారు. పర్సన్ విత్ డిసబిలిటీ బి కేటగిరీలో వీళ్ళు ఉంటారు. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ సి కేటగిరీలో ఇక్కడ చాలా చాలా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి వన్ ఆర్మ్ అంటే ఒక చెయ్యి ఉండటం. నెక్స్ట్ వచ్చి వన్ లెగ్ ఒకే కాలు ఉండటం. లేకపోతే లెప్రసీ క్యూర్డ్ అంటే క్షయవ్యాధి ఉండి తగ్గిపోయిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చి డర్ఫిజం అంటే మరుగుజ్జుతనం. నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ అటాక్ విక్టమ్ అంటే యాసిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఈ కేటగిరీ కిందకి వస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి బోత్ లెగ్ అంటే రెండు కాళ్ళు లేనోళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చి స్పైనల్ ఇన్ఫర్మిటీ ఆర్ స్పైనల్ డిఫార్మిటీ వితౌట్ ఎనీ అసోసియేట్ న్యూరలాజికల్ లిమ్స్ డిస్ఫంక్షన్స్ అంటే వెన్నుపాములో బలహీనత, వెన్నుపాము అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఒకటి దీని కిందకి వస్తారు. అండ్ న్యూరలాజికల్ లిమ్ డిస్ఫంక్షన్ అంటే ఏం లేదు, న్యూరలాజికల్ అంటే తెలుసు మీకు, నరాలకు సంబంధించి ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా ఉన్నా సరే, అంగవైకల్యం ఉన్నా సరే వాళ్ళు కూడా దీని కిందకి వస్తారు. అండ్ ఇది చూడండి, పర్సన్ విత్ డిసబిలిటీ సి కేటగిరీలో చాలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి చెప్పిన వన్ ఆర్మ్ వన్ లెగ్ అండ్ క్షయవ్యాధి అండ్ స్పైనల్ కార్డులో మనకి అంగవైకల్యం ఉండటం అండ్ యాసిడ్ బాధితులు అండ్ నరాలకు సంబంధించి ఏమైనా ఉన్నాలో నరాలకు సంబంధించి ఏమన్నా అంగవైకల్యం ఉన్న వాళ్ళు వీటందరూ దీని కిందకు వస్తారు. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ డి కింద వచ్చేసి మనకి ఎవరు ఉంటారంటే డిఈ అనేవి సేమ్ కేటగిరీలో ఉంటాయి. బట్ ఏంటంటే సపరేట్గా ఉంటాయి. కామెంట్ స్క్రీన్ మీద చూపెడుతుంది, ఇలా ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది, బట్ సేమ్ రెండు ఒకే కేటగిరీలో వేశారు. సో చూడండి, సో పర్సన్ విత్ డిసబిలిటీ డి కింద వచ్చేసి స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీ ఆర్ ఇంటలెక్చువల్ డిసబిలిటీ అంటే అభ్యాసన సామర్థ్యాలు లేకపోవడం, అంటే దానికి సంబంధించి అంగవైకల్యం ఉండటం, లేకపోతే మానసిక అంటే ఇంటలెక్చువల్ డిసబిలిటీ అంటే మానసికంగా కొంచెం అంగవైకల్యం ఉండటం. మానసికంగా కాదు, మేధో అంగవైకల్యం అంటారు అనుకుంటా, మెదడుకు సంబంధించి. సో అలా ఉంటే దాని కింద ఏ కేటగిరీ వస్తారంటే పర్సన్ విత్ డిసబిలిటీ డి కింద వస్తారు. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ విత్ డిసబిలిటీ ఈ దీని కింద వచ్చేసి మల్టిపుల్ డిసబిలిటీ ఫ్రమ్ అమాంగెస్ట్ ద డిసబిలిటీస్ మెన్షన్ ఏ టు డి ఎబో ఎక్స్పెక్ట్ డెఫ్ అండ్ బ్లైండ్నెస్ అంటే దీని కింద ఏంటిదంటే, దీనికి అర్థం ఏంటిదంటే పర్సన్ విత్ డిసబిలిటీ ఈ కింద ఎవరు వస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ చెప్పినాక పర్సన్ విత్ డిసబిలిటీ ఏ అంటే లో విజన్ ఉన్నోళ్ళు, అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ బి కేటగిరీలో ఎవరు ఉంటారు, డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్ ఉన్నోళ్ళు. అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ సి ఎవరైతే వన్ లెగ్ వన్ ఆర్మ్ ఇలా ఎవరైతే చెప్పారో పర్సన్ విత్ డిసబిలిటీ సిలో వాళ్ళు. అండ్ పర్సన్ విత్ డిలో ఎవరు చెప్పారు స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీ ఆర్ ఇంటలెక్చువల్ డిసబిలిటీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన ఈ కేటగిరీలోకి వస్తారు. అందువల్ల మల్టిపుల్ డిసబిలిటీ అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎవరికైతే లో విజన్ లేదో లేకపోతే డెఫ్ ఉన్నోళ్ళు ఇలా మల్టిపుల్ అందరూ కలిపి దీని కిందకు వస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇద్దరికి అయితే ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు ఎవరంటే డెఫ్ అండ్ బ్లైండ్నెస్, వీళ్ళిద్దరూ దీని కింద రారు. మల్టిపుల్ ఈ కింద పర్సన్ విత్ డిసబిలిటీ ఈ కింద వీళ్ళు రారు. సో అది సో ఇప్పుడు చెప్పాక డిసబిలిటీ పర్సన్ విత్ డిసబిలిటీ ఏ కావచ్చు, పర్సన్ విత్ డిసబిలిటీ బి కావచ్చు, అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ సి కావచ్చు, అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ డి ఆర్ ఈ కావచ్చు. సో వీళ్ళందరికీ రిజర్వేషన్ వచ్చేసి 1% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి వీళ్ళందరికీ రిజర్వేషన్ వచ్చేసి 1% అది. సో ఇక్కడ మేము ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, ఇప్పుడు ఎవరైతే రెండు కాళ్ళు ఉండవుగా వాళ్ళకి మనం నార్మల్గా ఇప్పుడు వాళ్ళు ఏబీపీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది లెటర్ డెలివరీ చేయాలి. సో ఇంకా వేరే పనులు ఉంటాయి, బీపీఎం కూడా సరే వేరే పనులు ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే బయట రెండు కాళ్ళు లేని వాళ్ళు కాబట్టి వీళ్ళు డెలివరీ డ్యూటీ చేయలేరు. సో మాక్సిమం వాళ్ళకి ఏం చేస్తారంటే డాక్ సేవకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది డాక్ సేవ పోస్ట్ అనేది మనం ఎస్ఓలో ఉండి వర్క్ చేస్తాం కాబట్టి అలాంటి పోస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారంట. అది మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇంకో రెండు విషయాలు మెన్షన్ చేశారు. అదేంటిదంటే మల్టిపుల్ డిసబిలిటీ అండర్ డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఏం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు పర్సన్ విత్ డిసబిలిటీ ఏ కేటగిరీ లో విజన్ ఉంది, అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీ సి కేటగిరీలో వన్ లెగ్ ఉంది, వన్ లెగ్ లేదు, సరే వన్ లెగ్ లేవచ్చు, లేకపోతే ఒక చేయి లేదు. సో వీళ్ళిద్దరు ఎవరు ఏ కేటగిరీలో పెట్టుకోవచ్చు అంటే పర్సన్ విత్ డిసబిలిటీ ఈ కేటగిరీలో పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక లో విజన్ ఉన్నోడు పర్సన్ విత్ డిసబిలిటీ ఏ క్యాండిడేట్, అండ్ ఒక కాలు కానీ ఒక ఏదైనా సరే పర్సన్ విత్ డిసబిలిటీ సి కావచ్చు, పర్సన్ విత్ డిసబిలిటీ బి కావచ్చు, పర్సన్ విత్ డిసబిలిటీ డి కావచ్చు. వీళ్ళు వచ్చేసి ఏ కేటగిరీలో పెట్టుకోవచ్చు అంటే ఆప్షన్ పర్సన్ విత్ డిసబిలిటీ ఈ కేటగిరీలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్
డిసబిలిటీ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ కాబట్టి అట్లా కాకుండా మల్టిపుల్ డిసబిలిటీ విత్ సేమ్ కేటగిరీ. అంటే ఇప్పుడు సపోజ్ పర్సన్ విత్ డిసబిలిటీ సి కేటగిరీలో 1 ఆర్మ్ 1 లెగ్ లేకపోయినా ఇద్దరు సేమ్ పర్సన్ విత్ డిసబిలిటీ ఈ కేటగిరీలో ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇది ఇది పర్సన్ విత్ డిసబిలిటీకి సంబంధించి వీడియో. సో ఈ వీడియోలో మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటా. సో అది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.